ఆయనది ఆ జిల్లా కాదు, పోటీ చేసిన నియోజకవర్గం కూడా సొంత ప్రాంతం కాదు. అయినా ప్రజలు గెలిపించారు. అదృష్టం కలిసొచ్చి మంత్రి పదవి కూడా దక్కింది. కానీ ఆ అవకాశాన్ని ప్రజల విశ్వాసంగా మార్చుకోవాల్సిన మంత్రి సొంత శాఖలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలపై మాత్రం మౌనంగా ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సత్యకుమార్ యాదవ్ పనితీరుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన సత్యకుమార్ యాదవ్ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన నాయకుడు. గత సార్వత్రిక ఎన్నికల్లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం చంద్రబాబు కేబినెట్లో ఏకైక బీజేపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ప్రస్తుతం ఆయనపై ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీలోనూ సొంత శాఖలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో జరుగుతున్న వరుస ఘటనలు వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సెల్ ఫోన్ తాకట్టు పెట్టిన తర్వాతే రోగికి స్ట్రెచర్ ఇచ్చిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విష్ణువర్ధన్ ఆసుపత్రి తనిఖీ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో వైద్య సేవల కోసం కొందరు సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేయడం పరిస్థితి తీవ్రతను బయటపెట్టింది. ఇటీవల కదిరి నియోజకవర్గంలో జరిగిన మరో ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అత్యవసర రోగిని తీసుకెళ్తున్న 108 అంబులెన్స్ నల్లచెరువు పోలీస్ స్టేషన్ వద్దే నిలిచిపోయింది. అక్కడే ఉన్న ఎస్ఐ కానిస్టేబుళ్లు అంబులెన్స్ ను తోసి స్టార్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఒకవేళ ఆ సమయంలో రోగి ప్రాణాపాయ స్థితిలో ఉంటే పరిస్థితి ఎలా ఉండేదన్న ప్రశ్నలు వినిపించాయి. అత్యవసర సేవల నిర్వహణపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే వరుసగా వైద్య శాఖ వైఫల్యాలు వెలుగు చూస్తున్నా వాటిపై సమర్థవంతమైన చర్యలు కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యమైందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో కనీస మౌలిక సదుపాయాల కొరత, అవసరమైన మందుల లభ్యత లేకపోవడం, రోగులు పడుతున్న ఇబ్బందులు ఇవన్నీ ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. అలాంటి పరిస్థితుల్లోనూ వైద్య ఆరోగ్య శాఖలో ఆశించిన మార్పులు ఎందుకు తీసుకురాలేకపోతున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మంత్రి స్థాయిలో పరిపాలనా వైఫల్యమా, లేక కూటమి ప్రభుత్వంలో పూర్తి సహకారం అందడం లేదా అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ కొనసాగుతోంది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన శాఖలో వరుస ఘటనలు చోటు చేసుకుంటుండడం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.